ఏమిటి పిల్లలు ఏడ్చినప్పుడు కొన్ని సందర్భాలలో ఒక చాక్లెట్, ఒక బిస్కెట్ వాళ్ళకి కావాల్సినవి ఇస్తే మేబీ ఒక రీజన్ అనుకుందాం. ప్రతిసారి అదే అలవాటు చేయటం వల్ల వాళ్ళలో మూఢత్వం, ఆ స్వభావం అనేది పెరిగిపోయి వాళ్ళు ఎలా మారిపోతారంటే, ఓకే, నేను ఏడిస్తే మా అమ్మగారు ఏదైనా చేస్తారన్నమాట. నేను అలిగితే నాకు కావాల్సింది వచ్చేస్తుందన్నమాట. చూడండి, అందుకే యవ్వన కాలంలో వచ్చినటువంటి చెల్లెమ్మలు గానీ, యవ్వన కాలంలో వచ్చినటువంటి తమ్ముళ్ళు గానీ ఎలా అయిపోతారంటే, వాళ్ళు ఎవరినో ప్రేమిస్తారండి, ఎవరినో ఇష్టపడతారండి, వాళ్ళు ఏదో కోరుకుంటారండి. ఇంకా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి వాళ్ళు బ్లాక్‌మెయిల్ చేస్తారు. ఎట్లా అంటే, ఇదిగో నేను అతన్ని వివాహం చేసుకోవాలి, అతను నా లైఫ్ పార్ట్నర్‌గా ఉండాలి. నువ్వు ఒప్పుకుంటావా? భోజనం తినటం మానేయమంటావా? నువ్వు ఒప్పుకుంటావా? చెయ్యి కోసేసుకోమంటావా? నువ్వు ఒప్పుకుంటావా? కిందకి దూకేయమంటావా? నువ్వు ఒప్పుకుంటావా? పాయిజన్ తాగమంటావా? నువ్వు ఒప్పుకుంటావా? ఇది చేయమంటావా? నువ్వు ఒప్పుకుంటావా? అంటే ఎలా మారిపోయిందనగానే, వాళ్ళు ఒప్పుకోకపోతే ప్రాణం తీసేసుకుంటారు. వాళ్ళు ఒప్పుకోకపోతే అంటే మనం ఏం నేర్పించాం చిన్నప్పటి నుంచి? ఎందుకంటే మూఢత్వం నేర్పించాం, మంచితనం కాదు, మూఢత్వం నేర్పించాం. అందువల్ల యవ్వనేచ్ఛల నుంచి దూరంగా పారిపోవలసినటువంటి ఆ పిల్లలు యవ్వన కాలంలో యవ్వనేచ్ఛలకి దగ్గరైపోయారు, దేవునికి దూరంగా మారిపోయారు. అలా మారిపోవడం వల్ల ఏమైంది ఇంతకీ అనగానే, వాళ్ళ జీవితంలో ఏమండి 19 సంవత్సరాల వయసుకి, 18 సంవత్సరాల వయసుకి ఒక ఖైదీగా జైల్లో ఉండవలసిన అవసరం ఎందుకు వస్తుంది? నేటి కాలంలో పిల్లలకి ఏం తెలుసని, ఏం అర్థమవుతుందని పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి రిజిస్టర్ వివాహాలు చేసుకుంటున్నారు. ఆలోచించండి. పోలీస్ స్టేషన్‌లో తల్లిదండ్రుల మీద కంప్లెయింట్ ఇస్తున్నారంటే, తల్లిదండ్రుల మీద రివర్స్ కేసెస్ పెడుతున్నారంటే, వాళ్ళకి ఏం అర్థమవుతుంది, ఏమి నేర్చుకుంటున్నారు, ఏం జరుగుతుందని మనం ఆలోచిస్తే, బాలుడు నడవవలసిన త్రోవ ఒకటి ఉంది. ఆ త్రోవలో నువ్వు నడిపించకుండా నీ బిజినెస్ అంటూ, నీ పనులంటూ, నీ యొక్క ఆలోచనలంటూ, నీ బాధ్యతలంటూ అన్నీ చూస్తున్నావు కానీ నీ కుమారుడు, నీ కుమార్తె భవిష్యత్తు చూడలా. అది చూడకపోవటం వల్ల అండి 10th క్లాస్ ఎగ్జామ్స్కి రాయటం కోసం వెళ్ళి ఆటో డ్రైవర్తో ఒక సిస్టర్ వెళ్ళిపోయారంటే, ఏంటి ఇదంతా, ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి? ఎందుకే 10th క్లాస్ అంటే ఎంత వయసు ఉంటుందండి? మహా అయితే ఒక 14, 15, ఒక 16 వేసుకుందాం పోనీ. 16 ఇయర్స్ వయసులో, 16 ఇయర్స్ ఏజ్లో ఒక చెల్లెమ్మ అలా వెళ్ళిపోవటం అంటే, పోనీ ఒక ప్రాంతంలో ఒక చెల్లి మాత్రం అనుకుంటే కాదండి. ఒక 2, 3 సంవత్సరాలు అటు ఇటు తేడా అంతే. ఇంటర్లో వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, 9th క్లాస్లో వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఏమండి, కొన్ని పరిస్థితులను బట్టి ఒక స్కూల్ నేను విజిట్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు అండి, అక్కడ తెలుగు బోధించే ఒక ఉపాధ్యాయుని నేను కలవటం జరిగింది. ఆ కలవాల్సిన అవసరం వచ్చింది. అలా వెళ్తూ ఉన్నప్పుడు లంచ్ బ్రేక్ అండి. ఆ టైంలో ఒక అమ్మాయి ఒళ్ళో ఒక అబ్బాయి పడుకొని, 9th క్లాస్ అండి, పడుకొని చక్కగా దానిమ్మ గింజలు చక్కగా తింటూ ఉన్నారండి. అలాగా, ఏంటి సార్ మీరు వాళ్ళని ఏమనట్లేదు, చూసి అలా వచ్చేస్తున్నారంటే, మీరు అలా ఆడకూడదండి, నేను వెళ్ళి వాళ్ళని గద్దిస్తే నేను వాళ్ళని కొట్టేశానని చెప్పేసి నా మీద కేసు పెడుతున్నారండి. ఆల్రెడీ 2-3 సార్స్ మీద అలాంటి చర్యలు తీసుకోవడం జరిగింది, పిల్లల్ని ఏమనొద్దని. వాళ్ళని ఏమన్నా కానీ వాళ్ళు నేరుగా కంప్లైంట్ ఇస్తున్నారు. మనం ప్రూఫ్స్ చూపించినా కానీ వాళ్ళు మానసికంగా దెబ్బతింటారు, వాళ్ళని ఏమనొద్దని అంటున్నారండి, స్టూడెంట్స్ అంటున్నారండి అని చెప్పేసి మాట్లాడుతున్నారండి. ఎంత ఉపాధ్యాయులైనా, ఎంత టీచర్స్ అయినా, సార్స్ అయినా కానీ వాళ్ళు ఎదగటానికి సహాయపడతారు కానీ వేరుల్లోనే ప్రాబ్లం ఉంటే ఎలాగండి, రూట్స్లోనే ప్రాబ్లం ఉంటే ఎలాగండి? వాడు బాలుడుగా ఉన్నప్పుడు నడవలసిన త్రోవను నేర్పించకపోవటం వల్ల దూరంగా ఉండవలసినటువంటి వయసులో, యవ్వన కాలంలో దూరంగా ఉండవలసినటువంటి వయసులో అలాంటి పరిస్థితులకు దిగజారుతున్నారంటే ఏం చెప్పాలి, ఎలా మాట్లాడాలి? వీళ్ళే కదా రేపొద్దున మళ్ళీ పారిపోయేది, వీళ్ళే కదా రేపొద్దున పోలీస్ స్టేషన్లో మనకు కనిపించేది, వీళ్ళే కదా మనకి ఏవేవో మనకి చూస్తూ కనిపించేది.
వీళ్ళే కదా న్యూస్ మీడియాలో మనకు కనిపించిన తర్వాత. తర్వాత ఆ పాపే కదా వాడు నన్ను మోసం చేశాడని చెప్పేసి మీడియా ముందు వచ్చి ఏడ్చేది. లేదా వీడే కదా ఆ అమ్మాయి నన్ను మోసం చేసిందని చెప్పేసి కోర్టుల చుట్టూ తిరిగేది. ఏంటి ఇవన్నీ అని మనం ఆలోచిస్తే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మై డియర్ పేరెంట్స్, ప్రాబ్లం ఎక్కడుందంటే గారాబం చేస్తాం మనం. ఏమంటే ప్రతి తల్లి కూడా, ఇది ఎక్కడ కాంపిటీషనో నాకు తెలియదులే కానీ, తండ్రి కంటే గొప్పగా పిల్లల దృష్టిలో పేరు సంపాదించుకోవడం వరకు ప్రయత్నిస్తారండి. ప్రతి తండ్రి కూడా అదేంటో కానీ తల్లి కంటే గొప్పగా పేరు సంపాదించుకోవడం వరకు ప్రయత్నిస్తారండి. మిగిలిన పేరెంట్స్ కంటే మేమే నిన్ను బాగా చూసుకుంటున్నామని పేరు సంపాదించుకోవడం వరకు ట్రై చేస్తారండి. మిగిలిన చుట్టాల కంటే నేనే బాగా చూసుకున్నానని పేరు సంపాదించుకోవడం కోసం ప్రయత్నిస్తారండి. ఇలా ప్రయత్నించి అందుకే దేవుని యొక్క వాక్యము ఒక మాట స్పష్టంగా మనతో తెలియచేస్తూ ఉంది. రోమీలకు రాసినటువంటి పత్రికలో 10వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం ప్రియులారా. రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయంలో 3వ వచనం మనం చూద్దామండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తే, ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. అంటే ఏం చేస్తున్నారు ఇంతకీ అంటే, దేవుని నీతిని స్థాపించాల్సినటువంటి కుటుంబంలో, దేవుని నీతిని స్థాపించవలసినటువంటి, దేవుని నీతిలో కొనసాగవలసినటువంటి ఒక తల్లి, ఒక తండ్రి, ఒక అన్నయ్య, ఒక చెల్లెమ్మ, ఒక కుటుంబ సభ్యులు స్వనీతిని, అంటే దేవుని కంటే ఎక్కువగా కనపరుచుకోవాలి, మిగిలిన పేరెంట్స్ కంటే ఎక్కువగా కనపరుచుకోవాలి. ఒకే కుటుంబం కదా, తండ్రిని గొప్పగా చూస్తే ఏంటి, తల్లిని గొప్పగా చూస్తే ఏంటి, ఎవరిని చూసినా చూడకపోయినా నువ్వు చిన్నపిల్లల హృదయంలో కూడా మీ నాన్న మంచోరు కాదు. చూడండి, ఒక తల్లి కుమారుణ్ణి కానీ కుమార్తెని కానీ దండిస్తున్నప్పుడు సడన్గా తండ్రి వచ్చారనుకోండి, ఆ పిల్లల్లో ఒక ధైర్యం వచ్చేస్తుందండి. డాడీకి చెప్తా, నీ మీద కంప్లైంట్ ఇస్తా, డాడీకి చెప్తా, నేను డాడీని కొట్టమని చెప్తా అన్న వెంటనే డాడీ కూడా బుద్ధి లేకుండా బుర్ర లేకుండా పిల్లల మాట విని వాళ్ళ ముందే తల్లిని కొట్టేస్తారండి. కావాలని కొట్టరు, ముద్దుకే. అప్పుడు వాడు కూల్ అవుతాడండి, కామ్ అవుతాడండి. అప్పుడు మనం ఏం నేర్పించాలి వాడికి? తప్పు నాన్న, అమ్మ మీద అలా కంప్లైంట్స్ ఇవ్వకూడదు, అలా మాట్లాడకూడదు, మమ్మీ కదా అమ్మ కదా, ఇది కదా నేర్పించాల్సింది. వాడు ఏదో అన్నాడని చెప్పేసి నువ్వు వాడిని ఆడి ముందు అలా కొట్టేస్తావు. ఇంకా కజిన్స్ ఉంటారు కదండి, మామయ్య లేదంటే అత్తయ్య లేదంటే అక్క చెల్లెలు ఉంటారు కదండి, వీళ్ళ మీద కూడా పిల్లలు కంప్లైంట్స్ ఇచ్చినప్పుడు పిల్లల మాటలు విని పిల్లల ముందే కొట్టడం నేర్చుకుంటే, అంటే ఏంటి ఇక్కడ ఫాదర్ హీరో అవ్వాలి, దేవుడు విలన్ అవ్వాలి. దేవుని యొక్క మాటలు విలన్ అవ్వాలి, దేవుని యొక్క మార్గం విలన్స్గా మారిపోవాలి. దేవుని యొక్క మార్గాలు అనేవి నచ్చకూడదు. ఫాదర్ మాత్రమే హీరో అవ్వాలని చేసావు కనుక వాడు పెద్ద అయ్యాక నీకంటే మంచి హీరోని చూసుకున్నారు, మంచి హీరోయిన్ చూసుకున్నాడు, అందుకే నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అంతే. చూసారా ఎంత దారుణం. అంటే దేవుని నీతిని స్థాపించవలసినటువంటి కుటుంబ సభ్యులు, దేవుని నీతిని స్థిరపరచవలసినటువంటి మెంబర్స్ ఏం చేస్తున్నారయ్యా అంటే, స్వనీతి, నేనే గొప్ప, మమ్మీ కంటే గొప్పవాడిని, డాడీ కంటే గొప్పవాడిని, బ్రదర్ కంటే గొప్పవాడిని, సిస్టర్ కంటే గొప్పవాడిని, మామయ్య కంటే గొప్పవాడిని, అత్తయ్య కంటే గొప్పవాడిని, వీళ్ళకంటే గొప్పవాడిని, వాళ్ళకంటే గొప్పవాళ్ళని దేవుని మార్గములో నడిపించవలసినటువంటి వారు ఏం చేస్తున్నారంటే, పిల్లల మార్గంలో వెళ్ళటం, లేదంటే తల్లిదండ్రుల మార్గంలో తీసుకెళ్ళిపోవటం, లేదంటే ఒక కొత్త మార్గాన్ని సిద్ధపరుస్తున్నారండి. దెర్ ఈస్ న్యూ పాత్. అంటే దేవుడు ఏం చెప్పారు, ఏం చెప్తున్నారు, మనం ఏం చేస్తున్నాం అనేది పట్టించుకోం. అసలు వీటి మీద అవగాహన లేకుండానే, పిల్లల్ని ఎలా పెంచాలనే వాటి మీద అవగాహన లేకుండానే పిల్లలకి ప్లాన్ చేసుకొని, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని ఎలా పడితే అలాగా కేర్లెస్గా పెంచే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వాళ్ళని పట్టించుకోరండి. కొంతమంది అయితే ఎవరో ఒకరి దగ్గర పడేసి వెళ్ళిపోతారు అంతే. కొంతమంది హాస్టల్లో వేసేస్తారండి. కొంతమంది మరీ దారుణం, హాస్టల్లో వేసేసి వెళ్ళిపోతారు అంతే. ఎక్కడికి వెళ్తున్నారు ఇంతకి? సంపాదన. ఏం సంపాదించాలి? వాడి భవిష్యత్తు కోసమేగా. వాడి భవిష్యత్తు కోసం ఆలోచించినటువంటి నీవు, ఆమె భవిష్యత్తు కోసం ఆలోచించినటువంటి నీవు, నీ నీడలో
నీ నీడలో దేవుని చూపులలో దేవుని కనిసన్నలలో పెరగవలసినటువంటి వారు అక్కడ నువ్వు హాస్టల్లో పడేస్తే ఎన్ని బూతులు నేర్చుకుంటారు, ఎన్ని దొంగతనాలు నేర్చుకుంటారు, ఎన్ని గోడలతో కూడా నేర్చుకుంటారు, ఎన్ని అబద్ధాలు నేర్చుకుంటారు, ఎన్ని క్రిమినల్ థాట్స్ నేర్చుకుంటారు. నీ మీద ఎంత ద్వేషం పెంచుకుంటారు, నీ మీదే ద్వేషం పెంచుకుంటారు. ఎందుకంటే మా అమ్మకి మా నాన్నకి నాకంటే సంపాదన ఎక్కువైంది. తర్వాత అన్నం తినేటప్పుడు లేదా అన్నం తినిపించేటప్పుడు నీ ఎమోషనల్ డైలాగ్స్ కొన్ని ఉంటాయి. నీకోసం నేను రెక్కల మొక్కలు చేసుకొని అక్కడ ఎండలో అలా కష్టపడుతున్నా, ఇక్కడ ఇంత కష్టపడుతున్నా, నీ కొరకు నేను అది చేశా ఇది చేశా, ఇంత చేసావు కానీ నీకు అంత ఎనర్జీ ఇచ్చిన దేవుడి గురించి చెప్పవా? దేవుని కృపను బట్టి నేను ఇంత పని చేయగలిగానన్నా, దేవుని కృపను బట్టి నేను ఇన్ని పనులు చేయగలిగానన్నా, దేవుని కృపను బట్టి మనం ఇంత గొప్పవాళ్ళగా అయ్యానని మనం చెప్పగలుగుతున్నాం. ఇంతకి ఇలాంటి ఏవి నేర్పించమండి, ఇలాంటి ఏవి చెప్పవండి. ఏం చెప్తామయ్యా కేవలం అంటే నువ్వు హీరో అవ్వాలంతే, నువ్వు నీ కుమారుల దృష్టిలో హీరో అవ్వాలంతే. మై డాడ్ ఈజ్ మై హీరో అనాలి, మై మామ్ ఈజ్ మై హీరో అనాలి, మై మామ్ ఈజ్ బెస్ట్ ఫ్రెండ్ అనాలి. యేసుక్రీస్తు కదా నిజమైన స్నేహితుడు, దేవుడు కదా నిజమైన స్నేహితుడు, దేవుడు కదా విడువక ప్రేమించేది, దేవుడు కదా నువ్వు నిద్రించినా కానీ నీ కుమారు పట్ల కుండుకొక నిద్రపోకుండా కాపలాగా వేసేది, నీ కుమారుడు కానీ దేవుడు కదా నీ కుమారుని చుట్టూ దేవదూతలను కంచిగా పెట్టేది, దేవుడు కదా. నీ కుమారునికి ఏదైనా యాక్సిడెంట్ అయితే నువ్వు ప్రార్థన చేసేది దేవునికే కదా. మరి నీ గొప్పతనం ఏంటి? ఇంతకే దేవుని చేత వాడబడుతున్నటువంటి ఒక సాధనమే నీవు. దేవుని చేత దేవుడిచ్చినటువంటి బహుమానాన్ని పెంచడానికి నువ్వు ఒక పాత్రగా ఉన్నావే తప్ప నువ్వు దేవుని కంటూ గొప్ప ఎలా అవుతావు? ప్రార్థన నేర్పించమండి, బైబిల్ రీడింగ్ నేర్పించమండి, దేవుని కొరకు పాట పాడి దేవుని మహిమపరచడం నేర్పించమండి. 20 years 25 years ఉంటాయి ఒక్కొక్క చెల్లికి ఒక్కొక్క తమ్ముడికి. రోడ్డు మీద గాడిద గొంతు వేసుకుని సినిమా పాటలు పాడతారు కానీ దేవుడిచ్చినటువంటి స్వరంతో ఒక్క పాట పాడరండి. పాడమంటే అయ్యో నాకు రాదండి,